హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్? ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఆల్ కట్లెట్ రెసిపీని ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్. సడన్గా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఈవినింగ్ టైంలో తక్కువ టైంలో సింపుల్ మెథడ్లో ఆలుగడ్డ కట్లెట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇది చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్. ముందుగా 4 పెద్ద సైజు బంగాళదుంపలను ఇలా ఉడికించుకుని పీల్ అవుట్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ సరిపడిన సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పసుపు, తురుముకున్న క్యారెట్, 4-5 స్పూన్లు సూజీ అంటే బొంబాయి రవ్వ, సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, 2 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా తురిమిన 1 ముక్క అల్లం. మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపని ఒక బౌల్లో వేసుకుని చేత్తో కానీ గరిటతో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవటం వలన ఆలు కట్లెట్ అనేది పర్ఫెక్ట్గా ముక్కలు తగలకుండా వస్తుంది. ఇలా మనం స్మాష్ చేసుకున్న బంగాళదుంప అనేది ఇలా మెత్తగుంటే సరిపోతుంది. మనం తురుముకున్న క్యారెట్ని, కార్న్ఫ్లోర్, కట్ చేసుకున్న కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, సాల్ట్, 1 స్పూన్ పసుపు, అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం తురుముకున్న అల్లం ముక్కను కూడా వేసుకుని మనం తీసుకునే బొంబాయి రవ్వను కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఏమి యాడ్ చేయకుండా మన బంగాళదుంప ఉడికించిన స్మాష్లోనే ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత క్లోజ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈలో మనం ఆలు కట్లెట్కి డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది మనం వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని కూడా తీసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత కొద్దిగా గట్టిగా తయారైంది కదా ఫ్రెండ్. ఆయిల్ అనేది బాగా వేడైందో లేదో తెలుసుకోవడం కోసం కొద్దిగా వేసుకోవాలి. అరిచేతిలో ఆయిల్ వేసుకుని ఇలా మనకు కావాల్సిన ఉండని తీసుకుని మనకు కావాల్సిన షేప్లో ఇలా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. మనకి కట్లెట్ అనేది ఈ సైజులో ఉంటే సరిపోతుంది, ఈ మందం సైజులో. వీటిని సేమ్ ప్రాసెస్తో మిగిలిన వాటిని కూడా చేసుకుని ఇలా ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న కట్లెట్లని చిన్న చిన్నగా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో టు మీడియంలోనే చేసుకోవాలి, లేదంటే పైన మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా వేసుకున్న వాటిని ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాతనే మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా మనకు కావాల్సిన షేప్లో ప్రెస్ చేసుకుని వాటిని చిన్న చిన్నగా ఆయిల్లో వేసుకోవాలి. పూర్తిగా ఆయిల్లో వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా వేసుకున్న వాటిని స్లోగా ఒకవైపుకి టర్న్ చేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్లో వీటిని ఫింగర్స్ షేప్లో కానీ ట్రయాంగిల్లో కానీ ఇలా రౌండ్ షేప్లో మనం ఆలు కట్లెట్ని చేసుకోవచ్చు. మనం ఇందులో యూజ్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయింది కాబట్టి పిల్లలు కూడా వీటిని వేస్ట్గా పడేయకుండా చాలా ఇష్టంగా తింటారు.
పూర్తిగా ఇవన్నీ ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో తీసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా వీటిని సింపుల్ వేలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లో తీసుకున్న ఆలు కట్లెట్ కాంబినేషన్లో టమాటా సాస్తో కనుక తీసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మనం ఈవినింగ్ టైంలో చాయ్ టైంలో ఇలా స్నాక్స్గా బాగా యూజ్ అవుతుంది. ఎటువంటి పిండి పప్పులు నానబెట్టకుండా సింపుల్ వేలోనే మనం ఆలు కట్లెట్ని చేసుకోవచ్చు. ఈ రెసిపీని మనం ఈవినింగ్ చాయ్ టైంలో స్నాక్స్గా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీ